Why was a law put in place that allows the election commission to destroy CCTV footage 45 days after the election? What is the need? ఆయన లేవనెత్తిన అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎన్నికల సంఘం గదే ఈసీ సీసీటీవీ ఫుటేజ్ని 45 రోజుల తర్వాత ఎందుకు తొలగిస్తుంది? అయితే రాహుల్ గాంధీ దీని వెనకున్న చారిత్రక వాస్తవం తెలుసా తెలీదా నీకు? అసలుకి దీన్ని రూపొందించింది మీ తాత నెహ్రూ హయాంలోనేనని నీకు తెలుసా? గది తెలియదు కాబట్టి నీ తాత ఇజ్జత్ నువ్వే తీసినావు. ఇక ఈ చట్టం ఏంటంటే నెహ్రూ కాలం నాటి చట్టం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద గీ చట్టమే ఎన్నికల ఫలితాలను సవాలు చేయడానికి గడువును ఖరారు చేసింది. గా గడువు 45 రోజులు. 45 రోజులు లోపు నువ్వు సవాల్ చేయలేదంటే ఆ ఎన్నిక సమంజసంగానే జరిగిందని నువ్వు ఒప్పుకున్నావు అని అంటే ఇక గా సీసీటీవీ ఫుటేజ్ అవసరం ఏముంటుంది? ఇది సెక్షన్ 81 1951 ప్రకారం ఎన్నికల ఫలితాలను సవాల్ చేయడానికి 45 రోజుల ఖచ్చితమైన గడువుగా నిర్ణయిస్తూ వచ్చిన చట్టం.